Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma mritangamaya. Om Shanti Shanti Shanti. The law of magnetic impulse. ఇలా ఒక మానవుడి మీద ఎలా ప్రభావం చూపుతోంది, ఏమేం చేస్తుంది అనేటువంటి విషయం నిన్న మనం చదువుకుంటూ వచ్చాం. అవి మెయిన్ గా 6 పాయింట్స్ గా మనకు చెప్పారు. ఫస్ట్ పాయింట్ సేస్ ది వరల్డ్ ఆఫ్ సోల్స్ ఆన్ ది హయ్యర్ మెంటల్ లెవెల్స్. తర్వాత ది మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. థర్డ్ పాయింట్ వచ్చేసి ది సోలార్ ఏంజల్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ది ఆస్పైరింగ్ డిసైపుల్ ఆన్ ది లోవర్ మెంటల్ లెవెల్స్, ది పర్సనాలిటీ integrated and often troublesome. Sixth point is just the aspirants environing associates. These 6 types of forces that are controlling or that are influencing the soul of the individual. So ఈ 6 points మీద మానవుడి యొక్క సోల్ అన్నటువంటి చక్కగా ప్రభావితం అవుతుంది. It is wise always to remember that on the plane of soul existence, there is no separation, no my soul and thy soul. Soul level లోకి వెళ్ళిన తర్వాత భగవంతుడి సోల్ నా సోల్ అన్నటువంటి రెండు ఉండవండి అని చెప్తున్నారు ఆయన. ఏమవుతుందంటే సోల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వీడు చక్కగా మాస్టర్ యొక్క ప్రభావంలో వీడు ఉండడం అంటున్నది ఉంటుంది. వీడికి సపరేషన్ అంటున్నది ఇంక ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒకే ఒక్క దాన్నే వీడు అన్నిట్లోనూ చూస్తున్న అటోన్మెంట్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సులభ సాధ్యంగా ఉంటుంటుంది. మామూలుగా ఒక పర్సనాలిటీ లెవెల్లో అటోన్మెంట్ అంటేనే అది చాలా అర్థం కాని విషయంగాను, ఏదో ప్రయత్నం చేయాల్సినటువంటి విషయంగాను ఉంటుంది. ఎప్పుడైతే వీడు సోల్ లెవెల్లోకి వెళతాడో అప్పుడు అటోన్మెంట్ ఈస్ ద బేసిక్ పాయింట్ అనుకున్నది వాడికి తెలుస్తుంది. It is only in these worlds of illusion and of Maya that we think in terms of souls and bodies. There is an occult platitude and well-known, but the re-emphasis of the well-known tracks will sometimes serve to bring home to you inexactitude. The second illustration, which may perhaps make clearer the meaning and purpose of this law and which will be of deep interest to esotericism, is to be found in connection with the symbol that specifies this law in the sacred records and in the arches of the lodge. It is a symbol of 2 balls of fire and a triangle. There are 2 balls of fire. So ప్రధానంగా ఒకటి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే వీడు సోల్ లెవెల్లోకి వీడిని లిఫ్టప్ చేయబడటం. సోల్ లెవెల్లో ఉంటున్నటువంటి వాడు చోట్లో ఉన్నటువంటి హయ్యర్ థింగ్ తోటి, హయ్యర్ మెంటల్ లెవెల్స్ అన్నారు కదా, the world of souls on the higher mental levels అన్నారు కదా. సో వరల్డ్ ఆఫ్ సోల్స్ ఆన్ ది హయ్యర్ మెంటల్ లెవెల్స్ తో వీడు ఒకటిగా అయిపోతాడు. అటోన్మెంట్ అంటున్నది వచ్చేస్తుంది. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ లాకి సంబంధించినంత వరకు ఈ సింబల్ అంటుంది చాలా ప్రధానం. దెర్ ఆర్ 2 ఫెయిరీ బాల్స్ అండ్ 1 ట్రయాంగిల్. ఈ 2 ఫెయిరీ బాల్స్ ఏమిటంటే మనలో ఉన్నటువంటి 2 సెంటర్స్, అదే ఆజ్ఞా చక్రము, సహస్రారం. ఈ 2 సెంటర్స్ గా తెలుసుకోండి అన్నారు. వాటిని పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీగా అవి మనలో లోవర్ గా రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి. సో ఈ 2 ఫెయిరీ బాల్స్ ని రకంగా తెలుసుకోండి అన్నారు. 2 balls of fire, symbolic of the fairy consciousness of the soul and not of the animal consciousness of the body.
కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ అంటుంటుంది పీనియల్ అండ్ పిట్యూటరీ బాడీలోనే తెలుస్తుంటుంది. ఆ రెండింటిగా తెలుసుకోండి అన్నారు 2 fairy balls. తర్వాత these 2 centers expressed by the 2 glands of the pineal gland and the pituitary body become vibrant and alive and intensely active through service and meditation and right aspiration. ఈ రెండు మనలో చక్కగా పనిచేయాలంటే సర్వీస్, మెడిటేషన్, తర్వాత రైట్ ఆస్పిరేషన్ ఉండాలి. ఇవి చక్కగా లైఫ్ లో ఇవి పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అంటే సర్వీస్, మెడిటేషన్ అన్నది వీడికి పార్ట్ ఆఫ్ లైఫ్ లో వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా. ఎవరితో మాట్లాడుతున్నా సరే ఒక్కొక్క ధ్యాన నిమగ్నుడే ఉంటూ ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే ఒక సర్వీస్ అవుట్లుక్ తోటి వాడు పనిచేయాలి. ఆఫీస్ వర్క్ చేస్తున్న ఒక సర్వీస్ అవుట్లుక్ ఉండాలి వాడికి. అంటే సాధనలో అంటుంటే వాడు ఆఫీస్ పని చేయడం వేరు, ఇంటి పని చేయడం వేరు, సర్వీస్ చేయడం వేరు అంటున్నది ఉండదు. సాధనలో అంటుంటాడు ఈ 3 క్లబ్ అయిపోతాయి. అటోన్మెంట్ వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళకి చేస్తున్నా ఒక సర్వీస్ మోటివ్ తోటి ఉంటాడు. వాళ్ళకి నేను చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. నేను వాళ్ళకి అది చేస్తున్నాను కాబట్టి వాడు నాకు ఇది చేయాలి, ఇలాంటి లాజిక్ ఉండదు వీడికి. ఒక సర్వీస్ మోటివ్గా ఇంట్లో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తాడు వీడు. ఒక ఆఫీస్ లో కూడా అందరితోటి ఒక సర్వీస్ థాట్ తోటి వీడు ఉంటాడు. ఏ పని చేస్తున్నా సరే ఆ లింకప్ లో వీడు ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా. అది సిద్ధించడానికే మనం ఒక సామాజిక సేవ, ఒక సంఘ సేవ అంటుండే మనం పెట్టుకుంటాం. సో ఈ సర్వీస్ మోటివ్ అంటున్నది ఒకటి ఉండాలి, మెడిటేషన్ అంటున్నది ఒకటి ఉండాలి, రైట్ ఆస్పిరేషన్ అంటున్నది ఒకటి ఉండాలి. ఈ 3 ఉన్నటువంటి వాడికి 2 గ్లాండ్స్ చక్కగా విచ్చుకొని పనిచేయడం అంటున్నది ఉంటుంది. ఇదే మనకు సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చెప్పారు. పీనియల్ గ్లాండ్ అంటున్నది చక్కగా పనిచేయడం అంటుంటుంది ఏ రకంగా సాగుతుంది, ఏం చేయడం చేత పీనియల్ గ్లాండ్ మనలో చక్కగా స్టిమ్యులేట్ అవుతుంది అనేటువంటి విషయాలను కూడా అక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కనుక రైట్ ఆస్పిరేషన్. A line of contact between these two eventually set up and established with increasing potency. There is also another line of outgoing fiery power toward the top of the spinal column. As the life of the soul gets stronger, the radiance of the centers increases and the periphery of their sphere of influence is set up, creating a dual magnetic field. వీడికి ఒక డ్యూయల్, వీటిలో ఈ రేడియన్స్ ఆఫ్ ఇది పెరుగుతున్న కొద్ది వీటిలో డ్యూయల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నది ఉంటుంది. అంటే నార్త్ పోల్, సౌత్ పోల్. నార్త్ పోల్ అంటే చక్కగా ఊర్ధ దృష్టి, చక్కగా ఏ కారణంగా అయితే వీడికి దేహం అంటున్నది వచ్చిందో అది వీడికి చక్కగా తెలియబడటం, ఆ విధంగా వీడి జీవితం గడపడం అంటున్నది ఊర్ధగమనముగా, దాన్నే ఉత్తరాయణముగా చెప్తాం. దక్షిణాయనం అంటున్నది ఈ రోజు నుంచి మనకు ప్రారంభం అవుతుంది. దక్షిణాయనం అంటున్నది మనకి ఏం సూచిస్తుందంటే జీవుడుగా ఉన్నటువంటి వాడు భౌతికమైనటువంటి సృష్టిలో వీడి యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, వీడు ఏ విధంగా జీవిస్తూ ఉండాలి, ఏ విధంగా వీడు చోట్ల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తను సోల్ గా ఉన్నటువంటి దానికి వీడు లిఫ్టప్ చేయాలనేటువంటి కార్యక్రమంగా వీడు ఉంటాడు. సో వాళ్ళందరినీ కూడా తన యొక్క సంభాషణ సల్లాపములతో వాళ్ళందరితోటి కూడా ఒక పూజ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తాడు. సో వీడితోటి మాట్లాడుతున్నంతసేపు వీడితోటి జీవులందరికీ కూడా ఒకే ఒక దివ్యానుభూతి లేదా ఒక మధురానుభూతిగా ఉంటుంది. అది దక్షిణాయనంలో చేసేటువంటి పూజ. ఉత్తరాయణంలో చేసేటువంటి పూజ ఏమిటంటే వీడు ఒకే ఒక్క పరమాత్మ లేదా ఉత్తరముగా ఉన్నటువంటి వాడు ఒకడు, వాడిని చేరుటకు వీడు చేసుకునేటువంటి సోపానమే ఉత్తరాయణంలో వీడు చేసుకునేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఇది 2గా సాగుతుంటుంది ప్రతి జీవుల్లో. దీన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అన్నారు. Towards the top of the spinal column, as the life of the soul gets stronger, the radiance of the centers increases and the periphery of their sphere of influence is set up, creating a dual magnetic field. Speaking esoterically, they are magnetically impelled towards each other and towards the stored up energy to be found in the spine and localized in the 5 centers up the spine. సో ఈ స్పైనల్ కాలం అన్నటువంటి దాంట్లో ఎంతో ఎనర్జీ అంటున్నది నిక్షిప్తంగా ఉంటుంది. దాన్ని వీడు వాడుకోవట్లేదు నిజానికి. స్పైనల్ కాలంలో ఉండేటువంటి ఎనర్జీస్ ని చక్కగా వీడు అంటే వీటిలో ఉండేటువంటి షట్చక్రాల్లో ఉండేటువంటి ఎనర్జీస్, ఈ షట్చక్రాల్లో ఉండేటువంటి ఈ 5 ఎనర్జీస్ వీడు చక్కగా వీడు వాడుకోవడం అంటుండి చేస్తే కనుక అప్పుడు వీడికి పైన ఉన్నటువంటి మిగిలిన 2 సెంటర్స్ తోటి వీడి చక్కగా అనుసంధానం ఏర్పడ్డ ఇదంతా కూడా జరుగుతుంది. సో స్పైనల్ కాలంలో మనకి ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. అందు గురించి మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటున్నా సరే ఈ స్పైనల్ కాలం బేస్ గానే మన ధ్యానం అంతా వెళుతూ ఉంటుంది. వీడు మూలాధారం నుంచి వీడు ప్రజ్ఞ అంటున్నది నెమ్మదిగా
ఆజ్ఞా చక్రం చేరడం అటువంటి కార్యక్రమం ఇదంతా కూడా వీడు స్పైనల్ కాలంలో జరిగేటువంటి శక్తి అటువంటిది అంటాం చూసారా, దాని యొక్క విధానంలో ఇది ఒక భాగం. అలా తెలుసుకొని వీడు స్పైనల్ కాలంలో వీడు చక్కటి విధానం అంటే వీడు ఏర్పాటు చేసుకోవాలి. అంటే వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు కూర్చునేటువంటి విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి. తర్వాత వీడు దీన్నే బ్రహ్మదండము అని కూడా చెప్తారు. అంటే వీడిలో ఉండేటువంటి షట్చక్రముల్లో ఉంటున్నటువంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉండడం చేత వీడి దేహంలో సర్వ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. సో ఆ ఎనర్జీస్ అన్ని కూడా వీడి స్పైనల్ కాలం నుంచి మొత్తం దేహంతో వ్యాపింపబడుతూ ఉన్నాయి. కనుక ఈ ఎనర్జీస్ అన్ని కూడా దేహంకు రావడానికి ముందుగా ఇవి ఎక్కడున్నాయంటే వీడి యొక్క స్పైనల్ కాలంలో ఉన్నాయి. దాన్ని వీడు చక్కగా దర్శించుకోవడం అంటే జరుగుతుంది. ఈ స్పైనల్ కాలంలో ఉండేటువంటి ఎనర్జీస్ వీడు ఎప్పుడైతే వీడు మెడిటేషన్ లో కూర్చుంటాడో అవన్నీ కూడా చక్కగా ఛానలైజ్ అయ్యి చక్కగా ఊర్ధగమనముగా ఒక పాము కింద నుంచి పైకి ప్రయాణిస్తున్నట్టుగా ఎనర్జీస్ అన్ని కూడా నెమ్మదిగా స్థూలం నుంచి సూక్ష్మమునకు ప్రయాణించడం అంటే జరుగుతూ ఉండేటువంటి విషయం వీడు ధ్యానంలో ఉన్నప్పుడు వీడు చక్కగా అవన్నీ కూడా దర్శనానికి వస్తూ ఉండాలి. అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కనుక ఈ రకంగా వీడు స్పైనల్ కాలంలోనే వీడి దేహంలో ఉన్నటువంటి వ్యాపారం అంతా కూడా సాగుతూ ఉంటుంది. కనుక ఈ స్పైనల్ కాలంలోనే వీడికి భౌతికమైనటువంటి సృష్టికి అదే లింకప్ గా ఉంటుంటుంది. తర్వాత వీడు ఆధ్యాత్మిక సాధన కూడా అదే లింకప్ గా ఉంటుంటుంది. కనుక స్పైనల్ కాలంలో వీడికి జరిగేటువంటి విషయం అంతా కూడా వీడు చక్కగా వీడు కూర్చొని వీడు చేసుకునేటువంటి విధానం అంతా కూడా వీడి లోపల అంటే చోట్లో ఉన్నటువంటి విషయాన్ని వీడు చక్కగా వీడు లోపల ఇదంతా కూడా వీడు లింకప్ చేసుకోవడం అంతా కూడా వీడు స్పైనల్ కాలం జరిగేటువంటి సాధన ఇదంతా కూడా. దీనికి సంబంధించినటువంటి సంబలే మనకి గదగా చెప్తారు. విష్ణువు చేతిలో ఉండేటువంటి గద అంతా కూడా మన యొక్క స్పైనల్ కాలం. కనుక హెడ్ అండ్ స్పైన్ అన్నమాట అదంతా కూడా. కనుక ప్రతిది కూడా మన చోట్ల ఉంటుంది. దాన్నే నారదుల వారి చేతిలో ఉండేటువంటి వేణానాదముగా చెప్తారు. తర్వాత అదే శ్రీకృష్ణుడి చేతిలో ఉండేటువంటి వేణునాదంగా చెప్తారు. ఇలా అనేక అపోలో చేతిలో ఉండేటువంటి లాయర్ అంటే ఒక పవిత్రమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ గా కూడా దాన్నే చెప్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే ఒక విషయాన్ని మనకి అవగాహన చేయడానికి ఇదంతా కూడా అంటే ఈ మూలాధార నుంచి శాస్త్రారం దాకా ఉన్నటువంటి ఈ ఎనర్జీ అంతా కూడా మన స్పైనల్ కాలంలో నిక్షిప్తమే ఉంది. సో ఈ స్పైనల్ కాలంలో ఈ ఎనర్జీ అంటున్నది కింద నుంచి పైకి ప్రయాణం పడుతుంటుంది. కనుక మనం ఎప్పుడు ఏం పూజ చేస్తున్నా ఏ ధ్యానం చేస్తున్నా కూడా మన స్పైనల్ కాలంలో దానికి సంబంధించినటువంటి ఒక లయాత్మకమైనటువంటి విషయం అంటున్నది మన స్పైనల్ కాలంలో నిర్వహింపబడుతుంటుంది. కనుక దాన్ని దర్శనాత్మకంగా చేసుకోవడం అంటున్నది ఈ విద్య యొక్క పరమావధి. అది చక్కగా తెలుసుకోండి అనేటువంటి విషయం చెప్తున్నారు ఆయన. Eventually, the interplay is so powerful that a triangle of force appears within the radius of the magnetic field. ఈ మొత్తానికి మధ్యలో ఒక ట్రయాంగిల్ అంటున్నది తయారవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఏంటంటే ఇది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దాకా ఉన్నట్టు ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదంతా కూడా. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ అంటున్నది వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద ట్రయాంగిల్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ and this triangle of light of living fire links the three laya centers. Triangle of light of living fire links the three laya centers. మూడు లయాత్మకముగా వీటిలో నిర్వహింపబడేటువంటి సెంటర్స్ వీటిలో మూడు ఉన్నాయి. ఆ మూడింటి సెంటర్స్ కూడా వీటిలో ఏం చేస్తున్నాయి కార్యక్రమం అంటే ట్రయాంగిల్ ఆఫ్ లైట్ ఆఫ్ లివింగ్ ఫైర్. లైట్ ఈ లివింగ్ ఫైర్ అంటే వీడి విధంగా వ్యక్తం అవడానికి వీడిలో పనిచేస్తున్నటువంటి ఫైరీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది. తర్వాత ది లైట్ ఆస్పెక్ట్ దాన్నే స్పిరిట్ ఆస్పెక్ట్ గా చెప్పారు. ఇవి మూడుగా చెప్పారు. దీని నాన్న అంటే ది ట్రయాంగిల్ గా చెప్పారు. ఒకటి ది స్పిరిట్ ఆస్పెక్ట్ అన్నారు, ది లివింగ్ ఫైర్ అన్నారు, దీన్ని సోల్ ఆస్పెక్ట్ ని. ఈ విధంగా ఉంటున్నటువంటి వీటిని చక్కగా ఒక ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ అంటున్నది వీటిలో పనిచేస్తున్నారు. వాటినే షట్చక్రాల్లో చెప్పుకున్నప్పుడు మనం వీటిని ఏమని చెప్తారంటే మనలో ఉండేటువంటి మణిపూరకము, మనలో ఉండేటువంటి విశుద్ధి, ఆజ్ఞ, ఈ మూడు ఒక చక్కటి ట్రయాంగిల్ గా వీటిలో తయారవుతాయి. అంటే 3 laya centers. The symbol is then completed and the indication is that the disciple is now controlled by the subjective side of his nature. సో వీడు సబ్జెక్టివ్ సైడ్ అంటుంది వీడిని ప్రధానంగా అటువైపుగా వీడు లింకప్ అవడం అంటుంది జరుగుతుంది. He is now governed by the law of magnetic impulse as the linking of the head center demonstrates.
వీళ్ళు హెడ్ సెంటర్ అంటుండేది ఎక్కువగా వీళ్ళ ప్రభావం అంటుండే చూపడం జరుగుతుంది. ఈ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ వీడిని ఏం చేస్తుందట అంటే వీడిని చక్కగా ఊర్ధ దృష్టిగా వీడు తీసుకెడుతుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ రేడియస్ లో వీడు చక్కగా వీళ్ళు హెడ్ సెంటర్ అంటుండేది ఎక్కువ డామినేటింగ్ గా వీళ్ళు పనిచేయడం చేత నెమ్మదిగా వీళ్ళు ఉన్నటువంటి దక్షిణాయనం అంటుండేది లేదా వీళ్ళు సౌత్ పోల్ అంటుండేది తక్కువ ప్రభావంగాను, నార్త్ పోల్ అంటుండేది ఎక్కువ ప్రభావంగాను చూపుతూ ఉండడం, అదే వీళ్ళలో ఉన్నటువంటి హెడ్ సెంటర్ ఎక్కువ ప్రభావం చూపడం అంటుండే జరుగుతుంటుంది. ఎప్పుడైతే హెడ్ సెంటర్ ఎక్కువ ప్రభావం చూపుతుంటుందో మిగిలిన సెంటర్స్ అన్ని కూడా తక్కువ ప్రభావితం అవుతాయి. సో దాన్ని ఏమన్నారంటే he is governed by the law of magnetic impulse. Head center demonstrates and the two aspects of his nature, higher and lower, which constitute the two poles with which he is concerned and now united. The polar union has been brought about. Polar union has been brought about. The polar union and the higher pole is the soul. So higher pole and the solar pole, polar soul. వీళ్ళు సోల్ ఆస్పెక్ట్ గా ఏదైతే ఉందో అదొక పోల్ గా పనిచేస్తుంటుంది. తర్వాత దీని నుంచి ఇప్పుడు ఊర్ధగమనంగా ఉంటుంటుంది, ఇది నార్త్ పోల్ గా ఒకటి పనిచేస్తుంది. ఈ సోల్ గా ఉన్నటువంటి వాడు ఈ నార్త్ సైడ్ గా వీడి జర్నీ అంటున్నది సాగుతూ ఉంటుంది. సోలార్ పోల్ అన్నది, పోలార్ సోల్ అన్నది. పోల్ అంటున్నది సోల్ ని లాగుతుంది. సోల్ ఈస్ ద సెంటర్, సోల్ అంటున్నది ఇక్కడ ఉంటుంది, పోల్ ఈస్ ద పివట్. అది సో ఇక్కడి నుంచి వీడి యొక్క జర్నీ అంటున్నది ఊర్ధగమనంగా వెళుతుంటుంది. అది చెప్పబడేటువంటి విషయం అంతా కూడా. The subject of this magnetic interplay offers food to thought and indicates the way of group and of individual service. Food to thought ఈ సెంటర్, ఈ మ్యాగ్నెటిక్ ఇంటర్ప్లే అంటుంది ఏం చేస్తుంది అంటే ఆఫర్స్ ఫుడ్ ఫర్ థాట్ అండ్ ఇండికేట్స్ ద వే ఆఫ్ గ్రూప్ అండ్ ఆఫ్ ఇండివిజువల్ సర్వీస్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నది వీడికి ఎప్పుడైతే అంటే సోల్ లెవెల్లో ఎప్పుడైతే గ్రూప్ ఇదంతా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో వీడు ఎప్పుడైతే గ్రూప్ లెవెల్లో వీడు ఉంటూ ఉంటాడో అప్పుడు వీడు సర్వీస్ అంటున్నది వీడు ప్రధానంగా ఆ స్థితిలో ఉంచడానికి ఇది కారణంగా ఉంటుంది, సర్వీస్. సో సర్వీస్ అంటున్నది వీడు ప్రధాన దినచర్యలో వీడు భాగంగా వీడు వెళుతుండడం అంటున్నది ఒకటి. తర్వాత ఇండికేట్స్ ద వే ఆఫ్ గ్రూప్. సో గ్రూప్ యొక్క విధానం అంటున్నది ఏ విధంగా వెళుతోంది అంటున్నది చక్కగా వీడికి తెలియబడుతుండడం. తర్వాత వీడు సర్వీస్ అంటున్నది ప్రధానంగా కలిగి ఉంటాయి. ఈ రెండు వీడి యొక్క కార్యక్రమంలో భాగంగా వెళుతుంటాయి. లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంటున్నటువంటి వాడు. As the individual aspirants lose sight of self in service and as they arrive at the stage of indifference to personality claims and happenings, they learn to cherish a spirit of confidence, of joy and of love, deep and lasting for each other. They learn to work together wholeheartedly for the helping of the world and the assistance of the hierarchy. సో హైరార్కీకి వీడు అసిస్టెన్స్ వీడు తయారవ్వాలండి. ఇప్పుడు కూడా వీడి కార్యక్రమం ఏమవ్వాలి, డివైన్ ప్లాన్ లో వీడి కార్యక్రమం ఒకటి భాగంగా వెళ్ళాలి. లేకపోతే వీడు ఏదో కార్యక్రమం వీడు పెట్టుకుని వీడు చేయడం అంటున్నది మార్గం కాదు ఎప్పుడు కూడా. అందుకని పరమగురు అది అంటే వీడు పెట్టుకోవడం అంటున్నది ఎప్పుడు ఉంటుందంటే వీడు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నప్పుడు వీడు పెట్టుకోవడం ఉంటుందండి. సోల్ లెవెల్లో ఉన్నప్పుడు వీడు పెట్టుకోవడం ఉండదు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది వీడికి చక్కగా దర్శనం అవుతుంది. ఆ కార్యక్రమం నిర్వహణలో వీడు ఉంటుంటాడు. దిస్ కంప్లీట్స్ ది లా ఆఫ్ magnetic. Third law. Now we are proceeding with the third law, law of service. This is the third law. Exoteric name ఏంటంటే law of service. Esoteric name law of water and the fishes. Symbol ఏంటంటే a man with a pot of water. Symbol దీనికి. దీన్నే కుంభరాశి యొక్క చిహ్నంగా దాని యొక్క సింబల్ గా చెప్తాం మనం. A man with a pot of water. దాన్నే వశిష్ఠుల వారుగా చెప్తారు. ఉంటారు వశిష్ఠుల వారు. అక్కడి నుంచి వాటర్ అంటుంటది కిందకి డౌన్ పోర్ గా అలా పడుతుంటే లా కొమ్మ అదే పూర్ణము అన్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అంటారు. అంటే ఏంటి ఆయన వశిష్ఠుల వారు అక్కడి నుంచి ఆ ఊర్ధంలో నుంచి నీరు అంటుంటది అలా జలమేమగా అలా కిందకు వస్తుంటుంది. అయిపోతుందండి ఆ కొండలో వాటర్ అంటే ఎప్పటికీ అయిపోదండి, అది అలా వస్తూనే ఉంటుందండి అంటారు. ఇట్ నెవర్ ఎండ్స్. సో అది డైరెక్ట్ గా వచ్చి ఎక్కడ పడుతుంటుంది అంటే సింహరాశిలో ఉన్నటువంటి గురువు గారి మీద పడుతుంటుంది. సింహము కుంభము ఈ రెండింటి రాశుల యొక్క మంత్రములు మెడిటేషన్ సంబంధించినటువంటి గతంలో మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మెడిటేషన్. వీలున్నంత వరకు
మనకి సన్ సైన్ ఒకటి, మూన్ సైన్ ఒకటి, తర్వాత మన యొక్క లగ్నం ఒకటి. ఈ 3 ఒక ట్రయాంగిల్ గా ఉంటాయి మనకి ఆస్ట్రాలజికల్ గా చెప్పుకున్నప్పుడు. ఈ మూడిట్లో ఒకటి మనల్ని ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. మన యొక్క జ్యోతిషం ప్రకారంగా మనని సోల్ లైఫ్ కి మనకి లీడప్ చేస్తున్నది ఈ మూడిట్లో ఒకటి ఉంటుంది. అది జాగ్రత్తగా వీళ్ళకి తెలుసుకుంటే గనక దానికి సంబంధించినటువంటి మంత్రం మనకి గతంలో మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మంత్రం మెడిటేషన్‌కి. సో, ఆ మంత్రాన్ని మనం ధ్యానం చేస్తే చక్కగా ఆ రాశి యొక్క పాజిటివ్ యాస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు చక్కగా విచ్చుకుంటాయి. ఆ రాసుల యొక్క విధానం అంతా కూడా మనకు చక్కగా తెలుస్తూ ఉంటుంది. కనుక రాసుల గురించి చక్కటి అవగాహన అంటే చక్కగా పెట్టుకోండి. ఆ మంత్రాలు చక్కగా తెలుసుకోండి. తెలుసుకోండి అంటే అవి గతంలో మనం చెప్పుకున్నవే. వాటిని చక్కగా మీ అందరికీ కూడా ఏదో నోట్స్‌లో రాసుకున్నట్టున్నారు. ఆ 12 రాసులకి 12 మంత్రాలు ఇచ్చేసాం మనం. ఆ 12 మంత్రాసులో మనం ఏ రాశికి సంబంధించిన వాళ్ళమో అది చక్కగా తెలుసుకొని, ఆ మంత్రాన్ని ఎక్కువ ధ్యానించడం చేత ఏమవుతుందంటే, మనకి ఈ రాశికి సంబంధించినటువంటి వాటిలో ఉన్న అంతర్రహస్యాలు అన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. సో, ఇక్కడ దీనికి సింబల్ ఏమిటంటే మ్యాన్ విత్ ఎ పాట్ ఆఫ్ వాటర్ అన్నారు. తర్వాత దీనికి రే ఎనర్జీ ఏంటంటే అవుట్ పోరింగ్ ఎనర్జీ, సిక్స్త్ రే వివిఫైయింగ్ లైఫ్. సిక్స్త్ రే ఇస్ ద వివిఫైయింగ్ లైఫ్. అంటే లైఫ్ ఆస్పెక్ట్ అంటాడు భూమి మీదకి దిగి రావడానికి ముందున్నటువంటి స్థితి. అది సిక్స్త్ రేగా చెప్పారు. అవుట్ పోరింగ్ ఎనర్జీ సిక్స్త్ రే. దీన్నే జలములు అన్నారు. అంటే పొద్దుగంటుంటే సృష్టి ఏర్పడడానికి ముందు ఎలా ఉంది అంటే ఇదంతా జలమయముగా ఉందండి అన్నారు. సో ఆ జలముల్లో నుంచి సృష్టి అంటున్నది ఘనీభవించింది. ఆ జలములుగా ఉన్నటువంటి స్థితిని ఏమన్నారంటే నారాయణుడు అన్నారు. అంటే ఈ జలముల్లో నుంచి భౌతికమైనటువంటి సృష్టి ఏర్పడుతోంది. మళ్ళా భౌతికమైనటువంటి సృష్టి నుంచి జలముల స్థితిలోకి ఇది వెళ్ళిపోతుంది. అందుగురించి జలములు అంటుంటే అభిషేకానికి వాడతాం. ఎందుకు అభిషేకానికి జలములు వాడతాం అంటే, జలము అన్నటువంటిది ఏంటంటే ఇండికేట్స్ ది ప్లేన్ ఆఫ్ ఆస్ట్రల్. సో ఆస్ట్రల్ ప్లేన్ కి సంబంధించినది కాబట్టి, పరమశివుడు ఆ స్థితికి సంబంధించినవాడు కాబట్టి, ఆయన్ని అభిషేకమే ఆయనకు ప్రియంగా చెప్తారు. అసలు ఆ స్థితికి వెళ్ళినోడికి ప్రియాలు, అప్రియాలు ఏమిటండి? మనోడికి ప్రియాలు, అప్రియాలు ఉన్నాయంటే ఓకే అర్థం ఉంది. కానీ ఆ స్థితిలో దాన్ని అంటే ఏంటంటే ఇక్కడ ఉద్దేశం, జలములో ఎప్పుడైతే మన అభిషేకానికి మనం వాడతామో, పరమశివుడు లేదా ఈ ఆస్ట్రల్ ప్లేన్ లేదా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ మనకు లింకప్ దొరుకుతుంది. లేదా ఈ కుంభరాశికి సంబంధించినటువంటి విధానం మనకు దర్శనం అవుతుంది. అందు గురించి జలముల చేత అభిషేకించండి అని చెప్పి చెప్తారు ఇక్కడంతా కూడా. సో కమింగ్ టు అవర్ లెసన్, వి కమ్ నౌ టు ద consideration of the third law of the soul, which is intended to govern all soul activity. సోల్ యాక్టివిటీ అంతా కూడా థర్డ్ లా అంటున్నది ఎక్కువ గవర్న్ చేస్తోందని అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద లా ఆఫ్ సర్వీస్. హౌవెవర్ బిఫోర్ వి ఎలాబరేట్ దిస్ థీమ్ దేర్ ఆర్ 3 థింగ్స్ విచ్ ఐ సీక్ టు సే అండ్ విచ్ మెరిట్ అవర్ కేర్ఫుల్ అటెన్షన్. సో 3 థింగ్స్ చెప్తున్నారు ఆయన ప్రధానంగా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ is the fact that the result of all contact achieved in meditation and the measure of our success will be demonstrated by the ensuing service to the race. మెడిటేషన్ లోను మనం ఒక చక్కటి సాధన, ఒక చక్కటి పూజ, ఒక చక్కటి విధానం ఇదంతా అంటే మనం పూజ అంటే మనం ఏదైనా మన ఇంట్లో పూజ పెట్టుకున్నాం అనుకోండి, దాని తర్వాత భోజనాలు అంటే ఎందుకు పెడతామంటే అనక ఈ పొందినటువంటి పూజా ఫలం ఏదైతే ఉందో అది 10 మందికి అందించడానికే పూజ యొక్క ఫలితం. పూజ చేస్తే వాడి వరకే వస్తుంది అంటే అది ఎప్పుడు వస్తుందంటే వాడికి ఆ అందుకున్నటువంటి ఫలం అందరికీ అందిపోవాలి. అందుగురించి దాన్ని ప్రసాదము అంటాం. ఆ ప్రసాదం అంటున్నది వచ్చినటువంటి అందరికీ కూడా పంచడం చేత ఏమవుతుందంటే అది వీడికి యజ్ఞ ఫలంగా వీడికి దక్కుతుంది. యజ్ఞం అంటే ఏంటంటే మొత్తం పూజ మొదలుపెట్టినప్పటి నుంచి ఆఖరి వాడు భోజనం చేసేదాకా జరిగేటువంటిది యజ్ఞం. యజ్ఞం యొక్క ఫలం అంటున్నది అప్పుడు యజ్ఞ పురుషుడిగా ఉన్నటువంటి వాడి యొక్క ఫలం అంటున్నది యజ్ఞం నిర్వహించిన వాడికి అది దక్కింది. ఇప్పుడు అంటే వచ్చినటువంటి ఆఖరి వాడు కూడా ఇది అందినప్పుడు అప్పుడు యజ్ఞం పరిసమాప్తం అయింది అని అర్థం. సో అందులో భాగంగా ఈ సర్వీస్ అంటున్నది ఏంటంటే ఇది చక్కగా వీడు పొందినటువంటి విషయాన్ని చక్కగా వీడు సర్వీస్ ఆస్పెక్ట్ లో వీడు పెడుతున్నాడు అన్నటువంటి విషయంగా దర్శించవచ్చండి అన్నారు. అంటే మెడిటేషన్ ద్వారా వీడు చేస్తున్నటువంటి వీడు పొందినటువంటి విషయం కానీ వీడు సాధన అంటుంది చేసుకోవడంలో ఒక చక్కటి స్థితి అటువంటిది వీడు పొందినటువంటి విషయం కానీ లేదా పరమగురుల దర్శనం కానీ లేదా ఒక చక్కటి సాన్నిధ్యం వీడు అనుభవించినటువంటి దాని విషయం కానీ ఇదంతా ఎక్కడ తెలియబడుతుందండి అంటే వీడు చేసేటువంటి సర్వీస్ దాంట్లో ఇది తెలియబడాలి. కేవలం నేను పొందానండి ఆ డబ్బులను నేను బ్యాంకు లాకర్లో పెట్టుకున్నానండి అంటే అది నీ దగ్గర నిలిచేది కాదు నాయన అని తెలుసుకోవాలి.
సో ఏదైనా సరే ఒక పూజ కానీ, ఒక వ్రతం కానీ, ఒక నోము కానీ, ఒక మెడిటేషన్ కానీ వీడు చేసుకున్నట్ట అంటే దాన్ని 10 మందికి పంచండి అటువంటి చెప్తారు. అందు గురించి ఒక నోము చేసుకున్నా, ఏది చేసుకున్నా 10 మందికి అలా పంచాలండి అంటారు. ఏంటి ఈ పంచడం అంటే దట్ ఈస్ వేర్ ద సర్వీస్ ఈస్ రిప్రజెంటెడ్ అన్నమాట. సో అదంతా కూడా సక్సెస్ అంటుంటది అక్కడ తెలియబడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. బై రైట్ యాక్షన్ will necessarily be right action. Number second, it has previously been pointed out that the three greater sciences, which will come to the force in the new age and which has led humanity from the unreal to the real and from the aspiration to realization are three sciences అన్నటువంటి ప్రధానంగా మానవాన్ని రూల్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ సైన్స్ ఏంటంటే ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ది కమింగ్ సైన్స్ ఆఫ్ ది మైండ్. మెడిటేషన్ అంటే తప్పకుండా చేయాలండి ప్రతివాడు కూడా. చక్కగా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి హయ్యర్ లెవెల్కి లింకప్ చేసేటువంటిది మెడిటేషన్. ఇది మెడిటేషన్ అంటే. వేరేది ఏదో ఉంటే అది వేరే అర్థాలు. అది ఇక్కడ కాదు. ఇక్కడ చెప్పబడేటువంటి మాస్టర్ జాల్కుల్ గారు చెప్పేటువంటి అర్థం ఏంటంటే మెడిటేషన్ అంటే లోవర్ లో ఉన్నటువంటి వాడు హయ్యర్ లెవెల్కి లింకప్ అవ్వాలి. అది మెడిటేషన్ అంటే. సో దట్ ఈస్ వన్ ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్. నెంబర్ సెకండ్ ఇస్ ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ ఆర్ ద సైన్స్ ఆఫ్ ద బ్రిడ్జింగ్ విచ్ మస్ట్ టేక్ ప్లేస్ బిట్వీన్ హయ్యర్ అండ్ లోవర్ మైండ్స్. విచ్ మస్ట్ టేక్ ప్లేస్. అది జరగాలి. అంతఃకరణ నిర్మాణం అంటుంది మనం ఈ లైఫ్ ఆస్పెక్ట్ లో ఉంటుండం కానీ, జీవితంలో ఉంటుండం కానీ అంతఃకరణ నిర్మాణం అంటుంది చక్కగా జరగాలి. నెంబర్ థర్డ్ ఇస్ ది సైన్స్ ఆఫ్ సర్వీస్ విచ్ ఇస్ ఎ డెఫినెట్ టెక్నిక్ ఆఫ్ అటోన్మెంట్. సో అటోన్మెంట్ సిద్ధించాలి అంటే సర్వీస్ అంటున్నది ప్రధానం. We shall now consider the broad outlines of this science, for it is the major realizing factor in the disciple's life. Now he is explaining second point. Secondly, this law of service is something which may not be escaped. Evasion brings its penalties. If that evasion is punished, ability to serve marks a definite stage of advance upon the path. Evasion ఎప్పుడు చేయకూడదు, ఎగ్గొట్టేయడం అంటే చేయకూడదు. 10 మందికి మనం ఈ లైఫ్ లో ఈ జీవితంలో ఉంటుండగా మనం 10 మందికి మనకు చేతనైనటువంటి సేవ అంటే ఎప్పుడు చెయ్యాలి. సేవ చేయడం ఎగ్గొట్టేసేసి నేను నా జీవితం అంటే జీవించడం అంటే పెనాల్టీ కూడా మర్చిపోకూడదు. కనుక అడ్వాన్స్ అపాన్ ది పాత్ ఎవరికి ఉంటుంది అంటే ఎబిలిటీ టు సర్వ్ మార్క్స్ ఎ డెఫినెట్ స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్ అపాన్ ది పాత్ అండ్ అంటిల్ దట్ స్టేజ్ ఇస్ రీచ్డ్ spontaneous service rendered in love and guided by wisdom cannot be given. స్పాంటేనియస్ ఆ స్టేజ్ అంటున్నది వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత దాన్ని వదిలేయడం అంటున్నది ఉంటుంది. దాన్నే మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఏమిటంటే సూత్రం, సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వ్. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ అది. ఏమని చెప్తున్నారు ఇక్కడ? స్పాంటేనియస్ సర్వీస్. స్పాంటేనియస్ సర్వీస్ అంటే మీరు చేసేస్తున్నారు. ఇప్పుడు మనకి టైం అయిందండి, ఇప్పుడు మనం సర్వీస్ చేయాలి, అలా ఉండకూడదు. ఎప్పుడు పగలు రాత్రితో సంబంధం లేకుండా వీటిలో సర్వీస్ అన్నటువంటి థాట్ ఎప్పుడు ఉంటుండాలి. ఎప్పుడు ఎవడు ఏ క్షణంలో ఏ సహాయం వీడిని అడుగుతాడో తెలియదు. అది వీడు చేయడానికి సంసిద్ధుడిగా వీడు ఉండాలి. అది స్పాంటేనియస్ సర్వీస్ రెండర్డ్ ఇన్ లవ్ అండ్ గైడెడ్ బై విజ్డమ్. ఇప్పుడు విజ్డమ్ అంతా కూడా ఆ స్పాంటేనియస్ లో ఆ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ వీడికి చేజిక్కించుకోవడానికి వీడికి ఉండేటువంటి విజ్డమ్ అంటారు. సో ఆ రకంగా వీడి సర్వీస్ అంటే చేయాలి. రెండర్డ్ ఇన్ లవ్, ప్రేమ చేత చేయాలి. అంతే ఏదో చేయడం అంటే భావ్యం కాదు. కెనాట్ బి గివెన్. వాట్ ఈస్ ఫౌండ్ అప్ టు దట్ టైమ్ ఈస్ గుడ్ ఇంటెన్షన్, మిక్స్డ్ మోటివ్స్ అండ్ ఆఫ్ట్ ఫెనాటిజం. దిస్ వి విల్ లేటర్ ఆన్ ఎలిసిడేట్. సో ప్రధానంగా వీడికి ఉండాల్సింది ఏంటంటే ఒక గుడ్ ఇంటెన్షన్, ఒక మంచి భావంతో ఎదుటివాడికి సేవ అనేటువంటి చేయాలి. The law is the imposition upon the planetary rhythm of certain energies and impulses which emanate from that sign of the zodiac into which we are steadily moving. That sign of the zodiac into which we are steadily moving and Aquarius. అది చెప్తున్నారు. సో అక్వేరియస్ యొక్క ఎనర్జీస్ మనకు అందాలంటే ఆ వశిష్ఠుల వారు ఇస్తున్నటువంటి ఆ ఎనర్జీస్, దాన్నే హయ్యర్ కాస్మిక్ అన్నారు. అగస్త్యుల వారిని ఇదిగా చెప్తారు, ఈ రెండుగా చెప్తారు. దీన్నే ఏమంటారు, మనకి అగస్త్యుల వారు సముద్రంలోకి వెళ్ళారటండి, సముద్రంలో ఉన్నటువంటి నీరన్నీ ఆయన తాగేశారటండి అని చెప్తారు. ఈ జలములు అంటే గురువు అనేటువంటి వాడు ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి వాడు ఆ పైన అందుతో ఉన్నటువంటి జలములన్నీ కూడా స్వీకరించేశారు. మొత్తం సముద్రంలో ఉన్నటువంటి జలములన్నీ కూడా అగస్త్యుల వారు తాగేశారు. ఎందుకంటే అక్కడ దొంగలు ఉన్నారట, వాళ్ళందరూ కూడా సముద్రంలో వెళ్ళి దాక్కున్నారు. దాక్కున్నాడికి ఏంటంటే జలములన్నీ కూడా ఉస్సని తాగిపోయాడు మొత్తం అంటారు.
అది ఇదంతా కూడా మనకి కథలుగా చెప్పేటువంటి విషయం అంతా కూడా ఒకే ఒక ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయం. అంటే పైనుంచి కుంభం నుంచి వస్తున్నటువంటి విజ్ఞానం అంతా కూడా సింహములో ఉన్నటువంటి సాధకుడు చక్కవాడు ఆత్మగతంగా వీడు తీసుకుంటున్నప్పుడు పైనుంచి ఒకే ఒక ధార అలా జ్ఞానం అనేది వస్తుంటుంది. అదంతా ఇందాక చెప్పినటువంటి సోలార్ పోల్, పోలార్ సోల్ ఈ రెండింటికి లింక్ అప్ ఇదంతా కూడా. సింహరాశిను పైన ఉన్నటువంటి ఇది కుంభరాశి. కుంభరాశి అంటుంటే మనలో ఉండేటువంటిది ఇక్కడ చూపిస్తుంది. శాస్త్రానికి వచ్చేది మేన రాశికి ఇక్కడ పైన ఉంటుంది 2 చేపలు. దానికి కింద ఉండేది కుంభరాశి ఇది. కానీ కుంభరాశి నుంచి మనకు ఒక ధార అంటుండదు అలా వస్తుంటుంది. అది సింహరాశిలో అంటే మనలో ఉండేటువంటి హృదయం ఇక్కడికి అది అలా పడుతూ ఉంటుంది. సో మన హృదయంలోకి వచ్చేటువంటి సంకల్పములు అనేవి కూడా పైనుంచి అలా దిగి వస్తాయి. సో దీన్ని చక్కగా ఆస్వాదించుకోవడం ఎవడు చేయగలుగుతాడు అంటే గురువుని చక్కగా ఇక్కడ నిలుపుకున్నటువంటి గుహలో ఉంటాడు గురువు. కనుక ఈ గుహలో ఉన్నటువంటి గురువుని వీడు చక్కగా ధ్యానంలో నిలుపుకున్నప్పుడు పైనుంచి వచ్చేటువంటి సంకల్పం వీడి చక్కగా దర్శనం అవుతాయి. దానికి సంబంధించినటువంటి కథ అంతా చెప్తున్నారు ఇక్కడ. సో therefore there is no escape which emanates from this sign of the zodiac. We are steadily moving. Therefore there is no escape. It is the effect of this force which in some countries is regimenting the masses in such a way that the individual serves the group by a forced negation of his personal self. ఈ ఫోర్స్ అంటే ఇది పనిచేస్తున్న చేత కొన్నిట్లో ఎలా ఉంటుంది అంటే కొన్ని ద మాసెస్ ఇన్ సచ్ వే దట్ ద ఇండివిజువల్ సర్వ్స్ ద గ్రూప్ బై ఫోర్స్డ్ నెగేషన్ ఆఫ్ హిస్ పర్సనల్ సెల్ఫ్. ఫోర్స్డ్ నెగేషన్ ఆఫ్ హిస్ పర్సనల్ సెల్ఫ్ అంటే వీడి చేత నో అని చెప్పించడానికి అవకాశం లేకుండా వీడి చేత 10 మందికి కావాల్సినటువంటి పని చేయిస్తుందండి. అదొకటి ప్రధానంగా నడుస్తుంది భూమి మీద. అంటే వీడు 10 మందికి కావాల్సినటువంటి పని వీడు తప్పనిసరిగా వీడి చేత చేయించుతాను. ఒక బ్యాంకులో వెళ్ళి వీడు కూర్చుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కనీసం ఒక 100 మందికో 500 మందికో వీడు వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు వీడు వాళ్ళ అకౌంట్లలోంచి తీసి ఇవ్వడం అంటున్నది ఒక పని. సో అది వాడి ద్వారా అంత పని వాడి ద్వారా నిర్ణయం పడుతుంది. సో దానివల్ల అంటే పర్సనల్ లెవెల్లో జరిగేటువంటి కార్యక్రమం అది ఇండివిజువల్లీ అది. సో ది మాసెస్ ఇన్ సచ్ వే దట్ ది ఇండివిజువల్ సెన్సెస్ సర్వ్ ద గ్రూప్ బై ఫోర్స్డ్ నెగేషన్ ఆఫ్ హిస్ పర్సనల్ సెల్ఫ్, his own ideas, his own personal well-being, and his own individuality are subordinated to the whole, and he is rendered relatively futile from the angle of his soul unfoldment. So, ఇంకొకటి ఏమిటంటే విషయం ఆ రకంగా 10 మందికి వీడి ద్వారా పని అంటే నిర్ణయం పడుతుంది. అదే ఒక సర్వీస్ ఆస్పెక్ట్ గా వీడు దర్శించుకొని వీడు సోల్ లెవెల్లో ఉంటున్నప్పుడు వీడు అదే ఆఫీస్ వీడు చక్కగా చేస్తూ ఉన్నప్పుడు వీడి ద్వారా ఏం జరుగుతుంది అంటే పర్సనల్ గా ఉన్నటువంటి అన్ని కూడా ఒక పైన సోల్కి ఇవన్నీ కూడా సబార్డినేట్ అయిపోవడం ఉంటుంది చక్కగా సిద్ధిస్తుంది. దాన్నే కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, సబ్లిమేషన్ ఈ పదాల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీడి చక్కగా ఆ విషయాలన్నీ కూడా చక్కగా వీడు వెళ్ళిపోతాయి. అప్పుడు వీటిలో జరిగేటువంటిది ఏమిటంటే సబార్డినేటెడ్ టు ద హోల్ అండ్ హీ ఈస్ రెండర్డ్ రిలేటివ్లీ ఫ్యూటైల్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ హిస్ సోల్ అన్ఫోల్డ్మెంట్. హీ ఈస్ ఫోర్స్డ్ టు కన్ఫార్మ్ విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ టు ద గ్రూప్ కండిషన్స్. ఈస్ ఫోర్స్డ్. గ్రూప్ కండిషన్స్ కి కావాల్సినటువంటి ఏర్పాటు వీడు ఫోర్స్ఫుల్ గా అయినా సరే అన్ఫోర్స్ఫుల్ గా అయినా సరే వీడు చేయడం అంటే వీడి ద్వారా నిర్ణయపడుతుంది. సృష్టిలో వీడు దిగొచ్చాట అంటే వీడు 10 మందికి కావాల్సినటువంటి పని చేయడం వీడి పని అంతే. నేను చేయను, నేను ఉండను అంటే కుదరదు. చేతన్ రూప్ అయినా సరే లేదా ఒక సర్వీస్ మోటివ్ గా అయినా సరే వీడు చేయవలసినటువంటి కార్యక్రమం 10 మందికి కావాల్సింది చేసి పెట్టడం. This is one of the lowest manifestation of the impact of the law upon the human consciousness. In its highest expression, before the service rendered upon the planet in all the kingdoms of nature by the hierarchy of masters, between these two extreme expressions, there is a vast distinction here, but both are equally brought about by response, the one consciously rendered and the other unconsciously directed to the law of service. ఒకటి కాన్షియస్ గా సర్వీస్ చేయడం అంటే ఒకటి చెప్పారు, అన్కాన్షియస్ గా చేయడం ఒకటే ఆస్పెక్ట్. కాన్షియస్ గా చేయడం ఏంటంటే పరమగురువులు వీళ్ళందరూ కూడా ప్లానెటరీ హైరార్కీ ద్వారా వీళ్ళందరూ కూడా ఈ అన్ని కింగ్డమ్స్ కి కావాల్సినటువంటి ఎనర్జీస్, అన్ని కింగ్డమ్స్ లోనూ కావాల్సినటువంటి అప్లిఫ్ట్మెంట్ తీసుకురావడం అంటే వీళ్ళు కాన్షియస్ గా చేసేటువంటి సర్వీస్. అన్కాన్షియస్ గా 10 మందికి కావాల్సినటువంటి పని భూమి మీద మానవుడు నిర్వహించేది వీడు సహజ గుణంగా వీడికి పెట్టేశారు. వీడు ఉంటున్నట్టంటే వీడు కుటుంబాన్ని వీడు చక్కగా పోషించడం, వాళ్ళకి కావాల్సినటువంటి చేసి పెట్టడం ఇదంతా కూడా జరుగుతుంటుంది. అలాగే వీడి చుట్టూతో అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పని చేసి పెట్టడం ఇదంతా కూడా అన్కాన్షియస్ గా వీడి ద్వారా జరుగుతుంది. కాన్షియస్ గా చేసేటువంటిది ఏమిటంటే
ఒకే ఒక కార్యక్రమం పరమ గురువు నిర్వహిస్తున్నారు. దానిలో వీడు భాగంగా అవ్వడం, వీడి కింగ్డమ్‌కే కాదు వీడి కింద ఉన్నటువంటి కింగ్డమ్స్‌కి కూడా కావాల్సినటువంటి పని వీడు వాళ్ళు అప్‌లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి పని చేస్తూ ఉండడం అనేటువంటిది కాన్షియస్‌గా జరిగేటువంటి సర్వీస్ అది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈస్ ది లా ఆఫ్ సర్వీస్ వాస్ ఎక్స్‌ప్రెస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫుల్లీ బై ద క్రైస్ట్ 2000 years ago. He was the forerunner of the Aquarian age and hence his constant emphasis upon the fact that he was the water of life, the living water which men needed. ఆయన ఏమనేవారట, ఇది క్రైస్ట్ అన్నటువంటి వారు మొట్టమొదటిగా అని అనుకోవడం కన్నా అంతకుముందు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి సర్వీస్ ఆస్పెక్ట్ అన్నటువంటిది పరిచయం చేసినటువంటి వాళ్ళే. క్రైస్ట్ అన్నటువంటి వారు కుంభయుగానికి ముందు ఆయన ఉండి ఆయన జీవుల్ని కుంభయుగం వైపు నడపడానికి కావాల్సినటువంటి విధానం ఆయన అందించారు. అందుగురించి ఆయన ఎక్కువగా ఏమంటూ ఉండేవారట అంటే వాటర్ ఆఫ్ లైఫ్ లేదా లివింగ్ వాటర్ అని అంటుండేవారు. లివింగ్ వాటర్ ఆర్ వాటర్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే కుంభయుగం, కుంభరాశి. దాని వైపుగా దానిలో ఉండవలసిన ప్రధాన గుణం ఏంటంటే సర్వీస్. కుంభరాశి యొక్క లక్షణాలు మనకు చక్కగా తెలియబడాలి అంటే వీడు సర్వీస్ ఆస్పెక్ట్ వీడు బాగా చేయాలి. సర్వీస్ లో ఎప్పుడైతే ఉంటుంటామోనండి అప్పుడు మన సోల్ సాటిస్ఫాక్షన్ అనేది సహజంగా వస్తుంది. సోల్ లెవెల్లో చక్కగా విచ్చుకోవడం అంటే చక్కగా జరుగుతుంది. వీడు ఉదాహరణకు వీడు ఏదో కళ్యాణం చేశారు, దేవుడు కళ్యాణం లేదా గోదా కళ్యాణం చేశారు. వీడు పొద్దున్నుంచి ఏం తినలేదు, ఆ పనులు ఈ పనులు వాలంటీర్గా వీడు ఆ పనులు ఈ పనులు చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు. తర్వాత అక్కడ వాలంటీర్లు వడ్డించడానికి ఎవరు లేరు అంటే వీళ్ళు వడ్డించేస్తున్నాడు. ఆఖరి వాడు తినేందరూ వీడు వడ్డించేస్తున్నాడు. సాయంత్రం 3 అంత అయిపోయింది, 4 అయిపోయింది. మరి పొద్దునుంచి ఏమీ లేదు. అప్పుడు వీడు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే సోల్ లెవెల్లో ఉంటాడు వాడు ఎప్పుడు కూడా, ఆ కాసేపు కూడా. అందునుంచి సోల్ లెవెల్లో వీడు ఉంటాడు కాబట్టి లోవర్ లెవెల్లో వీడికి ఉండేటువంటి ఆకలి తప్పులు ఏవి వీడి మీద పనిచేయవు, వారి మీద ప్రభావం చూపించలేవు. అది జరుగుతుంది. కనుక సర్వీస్ ఎప్పుడైతే మనం చేస్తుంటామో సోల్ లెవెల్లోకి అప్లిఫ్ట్ అవడం అనేటువంటిది సహజంగా ఏర్పడుతుంటుంది. అదే కుంభయుగంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం. His constant emphasis upon the fact he was water of life, which man needed. Hence, the esoteric name of this law is that water and the fishes. The Piscean age slowly, very slowly prepared the way for the divine expression of service, which will be the glory of the coming century. Today, we have a world which is steadily coming to the realization that no man lives unto himself, and that only as the love about which so much has been written and spoken finds its outlet in service, can man begin to measure up to his innate capacity. The sign of the Aquarian is that of a man carrying on his shoulders a jar of water so full that it pours over to all and sundry, and yet it diminishes not. The sign for this law of service is very similar, but the difference lies in this, that the man stands perfectly balanced in the form of a cross. ఇక్కడ ఒక క్రాస్ ఉందండి, అక్వేరియన్ క్రాస్ అంటారు. సో ఈ అక్వేరియస్ లో ఒక క్రాస్ ఉంది. సో ఈ క్రాస్ లో పర్ఫెక్ట్ గా వాడు ఉండి, సో జలముల్లో వీడు ఉండాలి అంటే పర్ఫెక్ట్ గా వీడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఆయన వశిష్ఠుల వరగా చెప్తారు. అంటే సూప్రా కాస్మిక్ ప్లేన్ కిను ఈ జగత్తుకి ఈ రెండింటి మధ్యలోనూ ఆయన పర్ఫెక్ట్ క్రాస్ గా ఉంటుంది. సో జలములు సృష్టి, తర్వాత ఆక్వేరియస్ అంటే ఊర్ధ్వంగా కాస్మిక్ లెవెల్, దట్ ఈస్ ఇది. ఈ రెండు ఒక క్రాస్. దీనికి సంబంధించినటువంటి జలములు ఆయన మధ్యలో నుంచి అలా పోర్ చేస్తుంటాడు ఆయన. సో పర్ఫెక్ట్ క్రాస్ అన్నారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్రాస్ విత్ ఆర్మ్స్ స్ట్రెచ్డ్ ఆన్ అండ్ విత్ ద వాటర్ పాట్ అపాన్ హిస్ హెడ్. ఆర్మ్స్ స్ట్రెచ్, వీడు ఒక క్రాస్ అన్నారు అంటే మానవుడు నిలబడటం, ఇది ఇలా చేతుల్లో పెట్టడం. దిస్ ఇస్ వన్ క్రాస్. సో మకర రాశిలో వీడు గుర్తు ఏమని చెప్పారంటే 2 కాళ్ళు ఇలా వెడల్పుగా పెట్టి చేతుల్లో పెడితే వీడు ఒక 5 pointed స్టార్ గా అవుతాడు. అది మకర రాశిలో ఇచ్చినటువంటి సింబల్. ఆ రకంగా నుంచి వీడు ధ్యానం చేయడం అంటే ఒక సింబల్. కుంభరాశికి వచ్చేటికి ఈ 2 కాళ్ళు జోడించేస్తాడు. తల నుంచే కాళ్ళ దాకా ఉన్నటువంటిది ఒకటి, ఈ 2 చేతులు ఇది ఒకటి, ఇది ఒక క్రాస్ అంటుంటే చెప్పారు. ఈ సింబల్ గా వీడి నుంచి చోట్లో ఉంటుంటే ఎనర్జీస్ ని చక్కగా డ్రా చేసుకుంటాడు. సో ఎనర్జీస్ వీడికి చక్కగా డ్రా అవ్వాలంటే, వీడు చక్కగా అందాలంటే ఈ సింబల్స్ అంటే వీడు ఫాలో అవ్వాలి. సో ఆ రకంగా నుంచోవడం ఒకటి. తర్వాత ఈ స్ట్రెచ్డ్ గా ఉన్నటువంటి వాడు వీడికి ఇక్కడ ఒక కుంభం, భుజాల మీద ఒక కుంభం పట్టుకుని ఉంటాడు. కొండ ఇలా చంకలో కాకుండా భుజం మీద కొండ.
భుజం మీద ఉన్నటువంటి కొండ మొత్తం జలములతో నిండి ఉంటుంది. ఆ కొండ అంటున్నది రౌండ్ గా ఉంటుంది చూసారా, దాన్ని పూర్ణము అన్నారు, దాన్ని పూర్ణ ఫలం అంటారు, దాన్ని పూర్ణం. ఆ పూర్ణాన్ని పట్టుకుని వీడు ఉంటాడు అనమాట. అది ఒక సింబల్ గా పెట్టుకోవాలి, మనం వేసుకోవాలి. ఒకటి క్రాస్ అంటున్నది వేసుకుని, ఆ క్రాస్ లో ఒక మానవుడు వశిష్ఠుల వారు నుంచినట్టుగా వేసుకుని, అక్కడ కుంభం ఒకటి పట్టుకున్నట్టుగా అది సింబల్ గా చెప్పారు. అపాన్ ది షోల్డర్స్ అన్నారు. So sir, this man is upon the shoulders is a sign of the burden of service. The jar of water posed upon the shoulders is a sign of the burden of service. It is not easy to serve. సర్వీస్ అంటే అంత ఈజీ కాదండి, బాగా గుర్తుపెట్టుకో. సర్వీస్ అంటే మనం 10 మందికి మనం అలా పెట్టేయడం అంతవరకు సర్వీస్ కాదు. ఉదాహరణకి భోజనాలు అన్నీ అయిపోయి అప్పుడు ఎవడో వస్తాడా, నాకు భోజన ప్రసాదం ఉందా అండి అని. అప్పుడు వీడు ఏం చేయాలి, వాడికి వండి వాడికి పెట్టి అప్పుడు పెడతాను. అది సర్వీస్. చిన్న విషయం కాదు సర్వీస్ అంటే. సర్వీస్ అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటి సర్వీస్. ఏదో వాళ్ళందరికీ ఏమీ లేనటువంటి వాడు మన దగ్గర మందుకు వచ్చారని అనుకోకూడదు. మందులు ఇస్తున్నామట అంటే ఎంతో బాధ్యత అక్కడ. మన దగ్గరకు మందుకు వచ్చాట అంటే వాడి యొక్క ప్రాణం మన చేతిలో పెట్టేవాడు. అంత ఊరిన మనం నిద్రపోకూడదు. మనం వాడి ప్రాణాలు మన చేతిలో పెట్టుకున్నాం, మనం వైద్య సేవ పెట్టుకున్నాం. వాడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మనం ఉన్నాం వాడికి అన్నటువంటి ధైర్యం వాడికి ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ఆస్పెక్ట్ గా వాడికి ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్ సెంటెన్స్, ప్లీజ్ అండర్స్టాండ్. సో వాడికి అంతటి బాధ్యత, అంతటి మనం మనం ఇవ్వగలగాలి. వాడిని హాస్పిటల్ పంపించాలంటే పంపించండి, అది తప్పులేదు. మనమే ఉద్ధరించాలన్నటువంటిది కాదు. వాడికి ఎప్పుడు ఏ గైడెన్స్ ఎలా అవసరమో వాడికి ఆ గైడెన్స్ అటువంటిది ఆరోగ్యపరంగా మనం అందించేటువంటి ఒక శిక్షణ లేదా ఒక చక్కటి రక్షణ అంటే మనం ఇస్తుండాలి. మనం ఎప్పుడు కూడా వాడికి సర్వీస్ అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటి విషయంగా ఆయన చెప్తున్నారు ఇక్కడ. It is burden who has been the cross of service. It is not easy to serve. Burden of service అన్నారు. కొండని ఏమన్నారు అంటే is a sign of the burden of service అన్నారు. It is not easy to serve. Man is today only beginning to learn how to serve. మనం చేసేటువంటి అంతా కూడా రియల్ సర్వీస్ నేర్చుకోవడానికి ఇవన్నీ మనం చేసేటువంటిది. అన్నదానం, వస్త్రదానం, వైద్యం, ఇవన్నీ కూడా ఏంటంటే రియల్ సర్వీస్. ఇవన్నీ దాన్ని మనకు అందాలంటే ఫస్ట్ ఇవి చేయాలి. రియల్ సర్వీస్ అంటున్నది అంత ఈజీ కదా. సో అది మనకి అందించడానికి విచ్ హ్యాస్ టు హిస్ పర్ఫెక్ట్లీ ఏ టైమ్ ది జార్ ఆఫ్ వాటర్ అపాన్ ది హెడ్ ఆఫ్ ది మ్యాన్ టు లెర్న్ అపాన్ ది హెడ్ ఆఫ్ ది మ్యాన్ who has been upon the cross of sacrifice for so long a time that the position has become to him perfectly natural, indicates that the cross which has upheld him for so long has now disappeared. కొండ ఇందాక ఏమని చెప్పారు, ఇక్కడ భుజాల మీద చెప్పారు. ఇప్పుడు కొండ నెత్తిన పెట్టుకుంటుంది. ఒక తల్లి నదికి వెళ్ళి నీళ్లు ముంచుకొని నెత్తి మీద పెట్టుకుని చేతుల చంకలో పిల్లని పెట్టుకుని నడుచుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. అప్పుడు కొండ అంత బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ అంటున్నది వీడిలో వస్తుందో, సో ఆ బ్యాలెన్స్ అంటున్నది వీడికి రావడమే ప్రధానం. దీనికి సంబంధించినటువంటిదే కింద ఉన్నటువంటి తులారాశి. వీడి యొక్క ఆధ్యాత్మిక జీవనమునకు, వీడి యొక్క వ్యక్తిగత జీవితానికి చక్కటి బ్యాలెన్స్ అంటున్నది ఏర్పడాలి. ఇప్పుడు కూడా కేవలం ఆధ్యాత్మికత వైపుగా వీడు ఉంటున్నా వీడు అన్ఫిట్, కేవలం భౌతికం వ్యక్తిగతంగా ఉంటున్నా వీడు అన్ఫిట్. రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అంటున్నది ఇచ్చేదే మనకు తులారాశి. పైనటువంటిది కుంభరాశి. ఆ స్థితిని చక్కగా వీడికి ఒక కొండ అంటున్నది నెత్తిని పెట్టుకున్నటువంటి వాడికి నాట్యం చేస్తారు చూసారు, మన నెత్తిని దిద్దు పెట్టుకుని అవన్నీ ఇలా చేస్తారు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది వాళ్ళు పనిచేస్తూ ఉండడం చేత చేయగలుగుతారు. అది లైఫ్ ఆస్పెక్ట్ లో కూడా ఈ బ్యాలెన్స్ అంటున్నది వీడికి సిద్ధించాలి అది చెప్తున్నారు. ది జార్ ఆఫ్ వాటర్ అపాన్ ది హెడ్ ఆఫ్ ది మ్యాన్ విచ్ హ్యాస్ బీన్ అపాన్ ది క్రాస్ ఆఫ్ సాక్రిఫైస్ for so long a time that the position has become to him perfectly natural, indicates that the cross which has upheld him for so long has not disappeared. అది వీడికి న్యాచురల్ అయిపోతుంది. వీడు ఆ కొండని నెత్తిని పెట్టుకుని జీవించడం అంటున్నది రోజు వెళ్ళి ఆ కొండ నీళ్ళు తెచ్చుకున్నాడు, నెత్తిని పెట్టుకుని ఇంటికి తెస్తుంటారు. మొదట్లో అలవాట్లు అయినటువంటి వాడు ఇక్కడ పెట్టుకుంటాడు, ఇన్ని రకాలుగా పెట్టుకుని తెస్తుంటారు. అలవాటు అయిపోయినటువంటి వాడు ఆ కొండ చేసి నెత్తిని పెట్టుకుంటాడు, అంతే చేతులతో ఏవో పనులు చేసుకుంటుంటారు. వాళ్ళు అలా తీసుకొచ్చేస్తారు వాళ్ళ ఇంటికి నీళ్లు. చూస్తుంటుంది కదా అలా. వీడికి అది ఆ బ్యాలెన్స్ అంటే వీడికి న్యాచురల్ కండిషన్ అయిపోయినప్పుడు ఈ క్రాస్ ది క్రాస్. వీడి క్రాస్ అంటే వీడి మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఏంటి, ఈ సృష్టి అంటే
ఈ క్రాస్ అంటే ఏంటి, ఇది సగం అది సగం, ఈ సగం సగంగా ఉన్నటువంటి దాని స్థితిలో నుంచి వీడు చక్కగా వీడు అప్లిఫ్ట్ అవుతాడు. Has not disappeared. The man with the water jar upon his head indicates towards poise, equilibrium, and balance. For this balance, the understanding of the law of magnetic impulse has prepared him. This is the law of polar union, and its symbol is the originator of the zodiac sign for the constellation Libra, balance and service. These are the two expressions of divinity which are today man's next great objective. సో ఈ బ్యాలెన్స్ అండ్ సర్వీస్ అంటే చక్కగా చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ లేకుండా సర్వీస్ అంటే కుదరదు. సర్వీస్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఆస్పెక్ట్ తో ఉండాలి. Service is usually interpreted as exceedingly desirable, and it is seldom realized how very difficult service essentially is. It involves so much sacrifice of time and of interest and of one's own ideas. It requires exceedingly hard work, because it necessitates deliberate effort, conscious wisdom, and the ability to work without attachment. This service, second definition అర్థం చేసుకోండి. సో మచ్ సాక్రిఫైస్ ఆఫ్ టైమ్ అండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వీడి ఒక టైము, వీడి ఒక ఇంట్రెస్ట్, వీడి ఒక ఇదంతా కూడా వీటి సాక్రిఫైస్ చేయాలి. అది సర్వీస్ అంటే. సో మనకి అది అందించడానికి మాస్టర్ గారు మనకి హోమియో వైద్య సేవ అని పెట్టారు. ఎందుకంటే ఇది రియల్ సర్వీస్ అంటే అక్కడ అది అందించాలి మనకి, అందు గురించి అది పెట్టారు ఆయన. కాన్షియస్, అది ఎక్సైడింగ్లీ హార్డ్ వర్క్ అన్నారు దీన్ని. బికాస్ ఇట్ నెసెసిటేట్స్ డెలిబరేట్ ఎఫర్ట్. చాలా ఎఫర్ట్ కావాలండి మంది కూడా అంటే అంత జనరేషన్. వాడి పాటి నీ పాటి నీకు తలనొప్పి, నీకు జ్వరం వస్తే నువ్వు మంది వేసేసుకో, నన్ను ఏదో క్రానిక్ డిసీజ్ నేను ఇస్తాను, సర్వీస్ అవుతుంది కదా చెప్తాను. ఈ యొక్క ఆరోగ్యం మొత్తం వీడి చేతిలో పెట్టాడు, మొత్తం కేసీట్ రాసుకున్నాం. హిస్ హోల్ హెల్త్ విత్ రెస్పెక్ట్ టు హిస్ ఫిజికల్ హెల్త్, ఇట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ నౌ. సో అది మన చేతిలో కూడా ఎంత బాధ్యత, చాలా బాధ్యత. ఒక మంది వేస్తున్నావు అంటే పడుకున్నటువంటి రోగాలను నేను తగ్గించాను కదండి, మరి వాడు చనిపోతే దాన్ని నేనట్లా కారణం. మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.